హాయ్ ఎవ్రీవన్. సో సండే వచ్చింది కదా అని అలా టైంపాస్కి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కేమో మంచిగా పూరీలు చేసింది. పూరీ అండ్ మటన్ ఇవన్నీ చేసుకొని మంచిగా రైస్ చేసుకొని మంచిగా ఒక పార్టీ లాగా, ఇండియాలో ఒక ఫ్యామిలీ కదా కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తామో అలా మంచిగా ఎంజాయ్ చేసాం. చూడండి. తిను మా శ్రావణ్ బ్రో. ఒక శ్రావణ్ బ్రో ఉంటే ఫుల్ టైంపాస్ అవుతుంది. ఫుల్ కామెడీ, ఫుల్ టైంపాస్, ఫుల్ అంటే ఫుల్ జోక్స్ చేస్తూ ఉంటాడు. మంచిగా టైంపాస్. ఎన్నెన్నో ఆశలతో నీ దేశం దాటి వచ్చావా, అడుగడుగుతో నీ బతుకే వచ్చావా, కన్న తల్లి చేతి ముద్దా నీల పాలే చేశావా, బాధమున్న నేను మాటే వచ్చావా. ఇక్కడ సిగ్గుపడుతూ కూర్చున్నది మా శ్రావణ్ బ్రో. ఈ శ్రావణ్ బ్రోది మ్యారేజ్ ఇప్పుడు ఈ మంత్లో. సో చూడండి, మటన్ పూరి. తక్కువ ఆయిల్లో పూరి ఎలా వంగాలో అక్కతోనే పాసిబుల్ అవుతుంది. సో చూడండి ఎట్లా చేస్తుందో. సో అన్నీ అయిన తర్వాత మంచిగా కింద కూర్చొని అందరం కలిసి మంచిగా తిన్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా. మన ఫ్యామిలీ ఇక్కడ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. అన్న కూడా మస్తు సపోర్టివ్. చూడండి, ఇలా సండే రోజు అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో మీకు కూడా మంచిగా మటన్ కర్రీ, పూరి తినాలనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే మనం ప్లాన్ చేసుకుందాం. మా ఇంటికి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.